హాయ్ అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మమ్మీస్ డైరీ. యాజ్ యూజువల్ రొటీన్ అనమాట. ఇవాళ అయితే కొద్దిగా ఇన్ఫ్యూజ్ వాటర్ తాగాలనిపించింది, అందుకే నైట్ సోక్ చేసుకొని మార్నింగే లేచి ఇలా చేస్తున్నాను అనమాట. ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. అన్నీ ఇన్ఫ్యూజ్ వాటర్ వీక్లో 2 times అయినా తాగితే చాలా మంచిదండి. చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఇందులో. అలా వాటర్ని తాగేసిన తర్వాత యాజ్ యూజువల్గా కాఫీని కలుపుకోవడానికి వెళ్ళాను. అండ్ పిల్లలు చాలా రోజుల నుంచి అడుగుతుంటే గులాబ్ జామున్కి పిండి కలిపి పెట్టాను అనమాట. అండ్ ఫిల్టర్ చేసుకుంటున్నా. ఫిల్టర్ చేసుకున్నానే కానీ తాగడానికి అస్సలు టైం లేదండి. అలా పక్కన పెట్టేసి ఇంతలోపే చికెన్ తీసుకొచ్చారు. ఇంకా దాన్ని ఉప్పు పసుపు వేసి నీట్గా కడిగి పెట్టేసుకున్నాను అనమాట. ఇవాళ టిఫిన్ అయితే దోశ చికెన్. ఇది సండే బ్లాగ్ అండి. ఉప్పు పసుపు వేసి మంచిగా వాష్ చేసేసుకోవాలి ఫస్ట్. ఇది నాన్ వెజ్ కోసమే పెట్టుకున్న సపరేట్ బాస్కెట్ అనమాట. దాన్ని వాష్ చేసుకోవడానికి పెట్టుకున్న బాస్కెట్. ఇంకా దాంట్లో ఇంక నేను ఏమీ చెయ్యనండి. ఓన్లీ ఈ నాన్ వెజ్ తెచ్చినప్పుడు చికెన్ కానీ మటన్ కానీ ఫిష్ కానీ దాన్ని కడగడానికి మాత్రమే పెట్టుకుంటాను. అండ్ ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నా. కొద్దిగా 2 spoons దోశల్లోకి అనమాట. సో కొంచెం గ్రేవీ ఎక్కువ పడుతుంది కదా, సో అందుకని చెప్పి నేను కొంచెం మసాలా కొంచెం ఎక్కువ చేసుకుంటున్నాను అనమాట. గసగసాలని ఒక 2 tablespoons, ఒక 3 spoons కొబ్బరి పొడిని, అండ్ 2 బాదం, 2 క్యాష్యూల్ని ఇవన్నీ వేసి ఫస్ట్ సోక్ చేసేసుకున్నాను అనమాట. అది కొంచెం బాగా మెత్తగా కాసేపు నానింది అనుకోండి, మంచిగా పేస్ట్ అవుతుంది. సో అందుకని అలా సోక్ చేసి పక్కన పెట్టేసుకున్నా. అండ్ నేను మసాలాస్ ఎప్పుడు ఏ గ్రేవీ కర్రీకైనా మసాలా గ్రేవీ కర్రీకి ఆనియన్ కొత్తిమీర పేస్ట్ చేసుకుంటే గ్రేవీ అయితే చాలా బాగుంటుంది. సో అలా నేను ఒక 2 ఆనియన్స్ని తీసుకొని అండ్ కొత్తిమీర, మన ఒక గుప్పెడు కొత్తిమీర అనుకోండి, ఒక బంచ్, ఒక అరకట్ట కొత్తిమీర వేసేసానంటే కొత్తిమీర లేనిది నేను ఏ కర్రీ చేయలేనండి. సో ఇప్పుడు ఆనియన్స్ కట్ చేసేసుకుంటున్నా. మా పిల్లలకైతే చాలా ఇష్టం అండి. ఎవ్రీ సండే మా పెద్ద పాప అడుగుతూనే ఉంటుంది, అమ్మ దోశ చికెన్ చేస్తావా అని. సో నేను దోశకి మాత్రం ఖచ్చితంగా ఒక 3-4 days 1 week ఉండేటట్టే వేసేసుకుంటాను నేను. రఫ్గా కోర్స్గా మనం బ్లెండ్ చేసుకుంటే కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఇలా నేను ముక్కలన్నీ కట్ చేసుకున్న తర్వాత ఇంకా కొత్తిమీర వేసేస్తాను అందులోని. ఒక గుప్పెడు కొత్తిమీర అనమాట. దాన్ని కూడా అలా ముక్కలు చేసేసుకొని కాస్త కట్ చేసి వేసుకున్నామంటే కాడలతో సహా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి కొత్తిమీర. సో కాడల్ని కూడా వేసేసుకొని పేస్ట్ చేసుకున్నాం. ఇలా కచ్చాపచ్చాగా పేస్ట్ చేసుకున్నాం అనుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. మన గ్రేవీ కూడా బాగా వస్తుంది అన్నమాట. కుక్కర్ పెట్టేసి నేను వేరుశనగ నూనె ఎక్కువ వాడతాను. సో అలా ఒక 2 నాన్ వెజ్ కర్రీకి ఎక్కువే పడుతుందండి ఆయిల్. ఒక 3 spoons వేసాను ఆయిల్. అండ్ పెప్పర్ పౌడర్ వేసాను అది కాగిన తర్వాత. ఇది ఇలా పెప్పర్ పౌడర్ వేయడం వల్ల ఆయిల్కి ఆ గ్రేవీ టేస్ట్ చాలా బాగుంటుంది.
సో అది వేసేసిన తర్వాత ఈ కొత్తిమీర ఆనియన్ పేస్ట్ని వేసేసాను. అది మంచిగా వేగిపోవాలి. ఎలా వేగాలంటే ఆ కలర్ చేంజ్ అయిపోవాలి. సో అట్లా మంచిగా వేగిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాం. రెండు కలిపి బాగా వేగాలన్నమాట. పచ్చి వాసన అనేది లేకుండా వేగితే మన ఏ నాన్ వెజ్ కర్రీ అయినా స్మెల్ అనేది లేకుండా ఉంటుందండి. ఒక కిలో చికెన్ అనమాట. కిలో చికెన్కి ఒక 3 చిన్న స్పూన్ అది ఒక 3 to 4 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఈ పేస్ట్ అంతా ఈ గ్రేవీ అంతా బాగా వేగాలన్నమాట. అలా వేయించుకున్న తర్వాత ఇందులోకి ఒక టమాటో అండ్ ఇందాక మనం సోక్ చేసుకున్నాం కదా, అదంతా పేస్ట్ వేసేద్దాము. దాని ఒక పేస్ట్ వేసి పక్కన పెట్టేసుకుందాము. ఇందులో 2 స్పూన్స్ కారము, 1 స్పూన్ 1.5 స్పూన్ అనుకోండి, 1.5 స్పూన్ ధనియా పౌడర్ వేసాను. ఇది కూడా వేగాలి కొంచెం. ఇప్పుడు ఆ పేస్ట్ ఉంది కదా, కొంచెం లిక్విడ్గా వేసుకున్నాను. సో ఇది మనం చిల్లీ పౌడర్ వేసిన తర్వాత ఘాటు వస్తుంది కదా, కొంచెం అలా వేసాను అనమాట. అదంతా వేసి అంతా వేగిన తర్వాత ఇప్పుడు పేస్ట్ అంతటిని వేసేసి ఇది కూడా బాగా వేగాలి. ఆయిల్ అంతా బయట వచ్చేంత వరకు వేగితే అసలు మనకు స్మెల్ అనేది ఉండదన్నమాట. అలా ఆయిల్ అంతా బయట వచ్చేంత వరకు మంచిగా వేయించుకున్న తర్వాత మనం చికెన్ని యాడ్ చేసేసుకుందాం. ఇది బాగా వేగాలన్నమాట. ఇది చూసారా బాగా ఉడుకుతుంది. ఇప్పుడు మనం చికెన్ని యాడ్ చేసుకుందాం. చికెన్ ఎప్పుడు వాటర్ లేకుండా కడిగి పెట్టుకున్న వాటర్ లేకుండా వడేసుకున్నాం అనుకోండి, చికెన్లో ఉన్న వాటర్ అంతా కిందికి వెళ్ళిపోయి స్మెల్ కూడా అంత ఉండదు. ఈ ముక్క వేసేసిన తర్వాత ఉప్పు వేసుకుంటున్నాం, ఉప్పు సరిపడా, అండ్ పసుపు వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ చికెన్ అంతా బాగా వేగాలి. ఎలా వేగాలంటే ముక్కలోంచి నీరంతా ఎగిరిపోవాలి, అంత వేగాలన్నమాట. మనం ఇందులోకి మెంతమాకు వేసుకున్నాం అనుకోండి, మెంతి కూర ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. మెంతి కూర అండ్ వేసాను కూడా, మెంతి కూర అండ్ పుదీనా రెండుని కట్ చేసేసుకొని వేసేసుకున్నారంటే ఇంకా బాగుంటుంది. గ్రేవీ కూడా చాలా ఎక్కువ వస్తుందండి. దోశలోకి యాజ్ యూజువల్గా దోశ ఇడ్లీలోకి కావాలి కదా, కొంచెం ఎక్కువే పడుతుంది అనమాట. ఇలా మంచిగా కలిపేసుకొని ముక్క బాగా ఉడికిపోవాలన్నమాట. మనం వేయించేటప్పుడే ముక్క ఆల్మోస్ట్ ఒక 50% ఉడికిపోయింది అనుకోండి, మనం విజిల్ పెట్టేటప్పటికి చాలా బాగుంటుంది. అందులో వేయించుకోవడం కూడా హై ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. నేను ఇప్పుడు గరం మసాలా అండ్ పుదీనా వేసాను. గరం మసాలా హోమ్ మేడే అండి. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తోనే చేసుకుంటాము. ఇలాచీ, చెక్క, లవంగ, స్టార్ అనీస్, ఇదే అండి గరం మసాలా. అన్నీ వేసుకున్నా కూడా ఏం అంత బాగోదు. సో అది మాత్రం వేసి పెట్టుకుంటాం అనమాట. అండ్ మిరపకాయలు, ఈ మిరపకాయల టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది గ్రేవీలో. ఇలా బాగా ఉడికిపోయిన తర్వాత మనకి ఎంత వాటర్ కావాలో కన్సిస్టెన్సీని గ్రేవీ కన్సిస్టెన్సీ చూసుకుంటూ వాటర్ వేసేసుకుంటే మనం విజిల్ పెట్టేటప్పటికి సరిపోతుంది. అది బాయిల్ అయిన తర్వాత నేను ఇంకొక 1 గ్లాస్ అయితే నాకు పడుతుంది. సో అలా చూసుకుంటూ నేను యాడ్ చేసేసాను అనమాట. ఈ కన్సిస్టెన్సీలో ఉంది. బాయిల్ చేసేటప్పటికి ఇంకొంచెం థిక్ అవుతుంది. సో ఇది దోశల్లోకి, ఇడ్లీలోకి, వడలోకి చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి ఈ స్టైల్లో. అండ్ ఒక 3-4 విజిల్స్ పెట్టేసామంటే కూర రెడీ.
ఇక్కడ నేనైతే విజిల్ పెట్టేస్తున్నాను. అండ్ సైమల్టేనియస్గా ఇంకా కలుపుకున్న గులాబ్ జామున్ పిండితో అయితే ఇప్పుడు గులాబ్ జామున్ని వేసేస్తున్నాను అన్నమాట. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది కదా, వేయించుకోవడానికి అవి మునిగేంత వరకు ఆయిల్ వేసుకుంటేనే బాగుంటుంది. అండ్ కొంచెం ఒకటి వేసాను అనమాట, ఆయిల్ అయ్యిందా లేదా అని. అలా అన్నీ ఎన్ని వేయాలనుకుంటామో అన్నీ ఒకేసారి తీసుకొని వదిలామంటే ఆయిల్లోకి అన్నీ ఒకేసారి వేగుతాయి అన్నమాట. లేదంటే ఒకటి పచ్చిగా ఒకటి వేగనట్టు అలా ఉంటాయి. సో అలా వేసేసుకున్న తర్వాత నాకు కొంచెం డార్క్ కలర్లో అయితే గులాబ్ జామున్ చాలా నచ్చుతుంది. ఏమంటారు, కాలా జామున్ లాగా అలా అనమాట. పిల్లలు చాలా రోజుల నుంచి అడుగుతున్నారండి, అమ్మ గులాబ్ జామున్ చెయ్యి అని. కానీ ఈ వింటర్ సీజన్ వల్ల వాళ్ళకి కోల్డ్ కాఫ్ ఉండడంతో నేను చెయ్యలేదు. సో ఈ సండే ఇంకా తప్పలేదన్నమాట, చేయాల్సి వచ్చింది. సో ఇక్కడ షుగర్ సిరప్ని అయితే రెడీ చేసుకున్నాను. కాస్త వేడిగా ఉన్నట్టే మనం వేసేసామంటే అవి బాగా సోక్ అవుతాయి అన్నమాట, బాగా నాని లోపలలాగా జ్యూసీగా ఉంటాయి. ఇది వేయడం అయితే వేసాను, కానీ వీళ్ళు తినేటప్పుడు నేను వీడియో తీయడం అయితే మర్చిపోయాను. సో అలా అన్నీ వేసేసాను అనమాట. అలా మన గులాబ్ జామున్ చేయడం కూడా అయిపోయింది. ఇవన్నీ అయ్యేటప్పటికి నా కిచెన్ అయితే మెస్సీ అయిపోయిందండి. ఇంకా అవంతా క్లీన్ చేసేసుకొని, చూసారా ఎక్కడక్కడ అన్నీ పెట్టేసుకొని ఇంకా క్లీన్ చేసేటప్పటికి ఇంకా టిఫిన్ టైం అయిపోయింది. అప్పటికే 9:30, 10 అవుతుంది. సండే అందరూ లేట్గా లేచారు. మోరోవర్ నేను చేయడం కూడా లేట్ అయింది. సో ఇంకా అంతా క్లీన్ చేసేసుకొని గ్రేవీని చూస్తున్నా ఎలా ఎంత కన్సిస్టెన్సీ వచ్చింది, పల్చగా ఉందా థిక్గా ఉందా అని. సరిపోయిందండి, ఈ కన్సిస్టెన్సీ అయితే ఉంది. అందులో కొంచెం మనకు పలుచగా కనిపిస్తుంది, కానీ వేడి చల్లారిన తర్వాత అయితే సరిపోయింది గ్రేవీ. మనం ముక్క ఎప్పుడు హై ఫ్లేమ్లో వేయించుకుంటే ముక్కలు చాలా సాఫ్ట్ అవుతాయి అన్నమాట. ఇంకా దోశ పిండి రెడీ చేసుకుంటున్నా. కాస్త సాల్ట్ వేసా. ఇంట్లో ఎప్పుడు నార్మల్ దోశలు ఉండవండి, ఎప్పుడు రాగి దోశ కానీ మిల్లెట్ దోశ అనే ఎక్కువ మేము ప్రిఫర్ చేస్తాము. సో ఇది అయితే రాగి దోశ అనమాట. రాగి దోశ అండ్ చికెన్ కర్రీ అనమాట. ఒకసారి అలా క్లీన్ చేసేసుకొని ఐరన్ పెనంకి ఒక టిప్ అనమాట. పెనం చాలా వేడైపోయిన తర్వాత పొగలు రావాలన్నమాట. పొగలు వచ్చేటప్పుడు అది ఎలాంటి పెనమైనా పొగలు వచ్చేటప్పుడు కాస్త ఆయిల్ వేసి టిష్యూతో తుడిచేసి తర్వాత ఒక వెజిటబుల్ ముక్కని, ఏ ముక్క అయినా పర్వాలేదండి, వెజిటబుల్ దాంతో ఆనియన్ కానీ ఆలు కానీ ఏదైనా పర్లేదు, దాంతో రుద్దేసాం అనుకోండి, ఏ పెనమైనా నాన్ స్టిక్ అయిపోవాల్సిందే. మంచి క్రిస్పీగా వచ్చేస్తాయి దోశలు. దోశలు వీటిలోకి మసాలా కర్రీలోకి ఏ మసాలా కర్రీ అయినా అంత క్రిస్పీగా ఉండొద్దు, సెమీ క్రిస్పీగా ఉంటే బాగుంటుంది కదండి. ఇంకా అలా అందరికీ వెయిట్ చేస్తున్నాను అనమాట నేను దోశల్ని.
అందరు రెడీగా ఉన్నారు కూర్చొని. సో ఇలా ప్లేటింగ్ చేసేసాను. వీడియో కోసం అలా పెట్టాను కానీ ప్లేట్ అలాగైతే ఉండదు. అందరైతే ప్లేట్ వేసేసుకుంటారనమాట అలాగే. అండ్ ఇంతలోపే ఇంకా ఫిష్ కావాలని అడిగితే వెళ్ళామన్నమాట ఫిష్ తీసుకురావడానికి. ఇంకా ఫిష్ తీసుకొచ్చేసాను. అండ్ వచ్చే దారిలో కొబ్బరి బొండాలు అడిగారు పిల్లలు. సో వాళ్ళకి అక్కడ కొబ్బరి బొండాలు తాగిపిచ్చేసి అండ్ ఇంటికైతే ఫిష్ తీసుకొచ్చి దాన్ని అయితే వాష్ చేసుకొని మ్యారినేట్ చేసి పెట్టేసుకుంటున్నాను, కాస్త పులుసుకి కాస్త ఫ్రైకి అనమాట. ఇవైతే రెసిపీస్ నేనైతే పోస్ట్ చేయలేదు, కావాలంటే కామెంట్ చేయండి, ఇంకొకసారి మరోసారి పోస్ట్ చేస్తాను. ఈ చిన్ని వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. ఉంటా మరి, బాయ్.